ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. గోపురంలో సాంప్రదాయాలు తెలుసుకునే ముందుగా ఈరోజు మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. సువర్ణ దానం చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? మనకి మన భారతీయ సంస్కృతిలో అనేక దోషాలు పోవటం కోసం చెప్పేసి అనేక సందర్భాల్లో సువర్ణ దానం చేయాలి అనేటువంటి విశేషం మనకి కనిపిస్తోంది. సువర్ణం అంటే బంగారం. అమ్మో, బంగారం దానం చేయటమే, మనం కొనుక్కోవడానికి కూడా లేదు కదా అని అనుకుంటారు. కానీ బంగారం దానం చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలిస్తే మాత్రం మళ్ళీ ఆశ్చర్యపోతారు. ఎవరికైనా బిడ్డ పుట్టినప్పుడు, అంటే మగబిడ్డ కానీ ఆడబిడ్డ కానీ, పుట్టగానే మరుక్షణమే తండ్రికి తెలియగానే స్నానం చేసి వెంటనే దానం చేయాలిట. ఏ దానం? గోదానం, సువర్ణ దానం చేయాలిట. అలా ఎందుకు చేయాలి అంటే బిడ్డకి ఉన్నటువంటి బాలారిష్ట దోషాలు, అల్పాయుష్కుడైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయిట. ఆ తర్వాత ఆ బిడ్డకి ఏవైనా నక్షత్రాల్లో పుట్టడం వలన, కొన్ని స్థానాల్లో దోషం ఉండటం వలన పుడితే మాత్రం నక్షత్ర శాంతి చేయటం కోసం 11వ రోజు జాతకర్మ చేసే సమయంలో ఆయా నక్షత్ర దేవతలని బంగారు ప్రతిమలోకి ఆవాహన చేసి వాటిని దానం చేసేటువంటి ఆచారం కూడా ఉంది. అలా చేయటం వలన ఆయా నక్షత్ర దేవతల వలన, ఆ నక్షత్రాల వలన ఉండేటువంటి దోషం వీళ్ళకి పరిహారం అవుతుందిట. ఎవరైనా అమ్మాయిలకి వివాహ స్థానంలో జాతకంలో దోషాలు కానీ, వైధవ్య యోగాలు కానీ ఉంటే వాళ్ళు ఒక నెల రోజులు ఒక వ్రతంగా చేసి ఒక వెదురు బుట్టలో బియ్యం పోసి దాని మీద బంగారు ప్రతిమని, లక్ష్మీనారాయణుల ప్రతిమ కానీ, శివపార్వతుల ప్రతిమను కానీ పెట్టి ఒక నెల రోజులు పూజించి ఆ తర్వాత దాన్ని ఆ వెదురు బుట్టతో సహా ఆ బంగారు ప్రతిమల్ని కూడా దానం చేయటం వలన వివాహ స్థానంలో ఉండేటువంటి దోషాలు పోతాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అంటే వాళ్ళకి ఉండేటువంటి వైధవ్య యోగాలు తిరిగిపోయేటువంటి అవకాశం ఈ వ్రతం చేయటం వలన ఉంటుందిట. ఆ తర్వాత వివాహ సమయంలో మామగారు వరుడికి కాళ్ళు కడిగి ఒక భటువుని తొడుగుతాడు. భటువుని అంటే శ్రీమన్నారాయణ స్వరూపంగా భావించి వరుడికి ఆయన బంగారు ఉంగరాన్ని తొడిగేటువంటి ఆచారం కనిపిస్తుంది. సాధారణంగా ఏం చేస్తారు? సాలంకృత కన్యాదానం అని చేస్తారు. సాలంకృత అంటే అలంకరించినటువంటి కన్యని ఆ తర్వాత అన్ని సంభారాలతో పాటు దానం చేయటం అనేటువంటి సాంప్రదాయంలో మనం చెప్పుకుంటాం. ఆ విధంగా శ్రీమన్నారాయణుడు అని భావించి కన్యాదానం చేయటం వలన ఈ కన్యాదాతకి ఆయనకి ఉండేటువంటి ముందు పూర్వీకులు 10 తరాల వాళ్ళకి, ఆయన తర్వాత ఉండేటువంటి 10 తరాల వాళ్ళకి కూడా ముక్తి లభిస్తుందిట. అంటే ఇక్కడ కన్యాదాన సమయంలో కూడా బంగారాన్ని దానం చేయటం అనేటువంటి సాంప్రదాయం ఉంది. ఎవరికైనా నేత్ర రోగాలు ఉన్నాయి, అంధత్వం రాబోతోంది అంటే వాళ్ళు బంగారు గరుడ పక్షిని తయారు చేయాలిట. బంగారు గరుడ పక్షిని వాళ్ళ శక్తి మేర బంగారాన్ని ఉపయోగించి దానితో బంగారు గరుడ పక్షిని తయారు చేసి దాని కళ్ళల్లోని తెల్ల భాగానికి వెండి పూతను వేసి నల్ల భాగానికి ఇంద్రనీలాన్ని తొడిగి దాని మెడలో చిన్ని బంగారు గొలుసు వేసి వస్త్రాలు, నూతన వస్త్రాల్లో పెట్టి దానికి గరుత్మంతుణ్ణి ఆవాహన చేసి దాన్ని విష్ణు దేవాలయంలో ఎవరైనా బ్రాహ్మడికి దానం చేయటం వలన వాళ్ళకి అంధత్వం పోతుందిట. అంధత్వం రాకుండా అది కాపాడుతుందిట. నేత్ర రోగాల నుంచి ఉపశమనం వాళ్ళకి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు.
అంతేకాకుండా మరికొన్ని రోగాల్లో మనకి మరికొన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దానికి కూడా కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల్ని చేస్తూ విధిపూర్వకంగా పూజ చేసి వాళ్ళు అష్టదళ పద్మాన్ని తయారు చేయాలిట బంగారుతో. అలా చేసి దానం చేయటం వలన వాళ్ళకి దానితో ఆ వ్యాధి నివారణ జరుగుతుందిట. మనకి రథసప్తమి రోజు చెప్తూ ఉంటారు. రథసప్తమి రోజు పూజ చేస్తూ నదీ స్నానానికి వెళ్ళి అక్కడ ఆ గట్టు మీద మెట్ల మీద ఒక వస్త్రాన్ని పరిచి దాని మీద ఒక రథాన్ని పెట్టి దానిలో బంగారుతో చేయించినటువంటి సూర్య బింబాన్ని లేదా సూర్య ప్రతిమని అక్కడ పెట్టి దానికి పూజ చేసి ఆ తర్వాత దాన్ని దానం చేయటం వలన సప్త మహారోగాల నుంచి వీళ్ళకి ఉపశమనం లభిస్తుందిట. సప్త జన్మాల వరకు వీళ్ళకి సప్త మహారోగాలు అనేటువంటివి రాకుండా ఉంటాయిట. సప్త మహారోగాలు అంటే ఏమిటి? మనకి కుష్ఠు రోగం రావటం, తర్వాత క్యాన్సర్ వ్యాధి రావటం, ఆ తర్వాత టీబీ లాంటిది రావడం, తర్వాత అనేక రోగాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ప్రాణాంతకమైనటువంటి జబ్బుల్ని మహారోగాలుగా ఏవి చెప్పుకుంటూ ఉన్నామో వాటన్నిటి నుంచి కూడా వీళ్ళకి ఉపశమనం లభిస్తుందిట. మరి సప్త జన్మాల్లో కూడా తర్వాత సప్త జన్మాల్లో కూడా వీళ్ళకి అలాంటి వ్యాధులు రాకుండా అది రక్షిస్తుంది అనేటువంటి విషయం మనకి కనపడుతుంది. ఇలా చెప్తూ పోతే మనకి అనేక రోగాలకి బంగారాన్ని దానం చేయాలి అనేటువంటి విశిష్టత మనకి కనిపిస్తోంది. అంతేకాదు, రోగాలు ఉండక్కర్లేదు, మనోభీష్టాలు ఉండక్కర్లేదు. ప్రతి మనిషి కూడా జన్మలో తప్పనిసరిగా మనకి మామూలుగా ఏమిటంటే షోడశ దానాలు అని ఉన్నాయి. అంటే 16 విధాల దానాలు ఉన్నాయి. వాటిలో నవరత్నాల్ని దానం చేయటం, భూదానం చేయటం, గోదానం చేయటం, సువర్ణ దానం చేయటం, ఆ తర్వాత మనకి నవగ్రహాలకి అనుసరించి నవధాన్యాల్ని దానం చేయటం, ఇలా అనేక దానాలు మనకి చెప్పబడ్డాయి. వాటిలో సువర్ణ దానం కూడా అత్యంత ముఖ్యమైనటువంటిది. అందుకని ఎవరైనా సరే బ్రతికి ఉన్నంత కాలంలో వాళ్ళు దానం చేశారో చేయలేదో అనేటువంటి అనుమానంతో వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ వాళ్ళ పిల్లలు ఎవరైతే కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళ చేత కూడా సువర్ణదానం చేయిస్తూ ఉంటారు. అంటే సువర్ణదానం చేయటం వలన పితృలోకాలకి నుంచి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం వాళ్ళకి ఉంది. నరక బాధలు వాళ్ళకి తప్పిపోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ఏమిటి? బంగారం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది, మహాలక్ష్మి స్వరూపమైనటువంటిది. దాన్ని దానం చేయటం వలన వీళ్ళకి ఉండేటువంటి అనేక రోగాల నుంచి వీళ్ళకి విముక్తి లభించడమే కాకుండా పుణ్యలోకాలకి వెళ్ళేటువంటి అవకాశం కూడా చిక్కుతుంది. కాబట్టి వాళ్ళ పిల్లల చేత సువర్ణదానం చేయిస్తూ ఉంటారు. సువర్ణదానం చేయలేనటువంటి పేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సువర్ణాన్ని దానం చేస్తున్నట్టుగా సంకల్పించి తృణమో పణమో ఏదో వాడి శక్త్యానుసారం డబ్బుని దానం చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చు అని చెప్తారు. అదే కాకుండా పుణ్యనదీ తీరాలకు వెళ్ళినప్పుడు, మనం పుష్కరం వచ్చినప్పుడు పుణ్యనదీ తీరాలకు వెళ్ళినప్పుడు నదీమాతను పూజిస్తున్నప్పుడు కూడా అక్కడ సంకల్పించి సువర్ణదానం చేయటం వలన కూడా అనేక దోషాలు పరిహారం అవుతాయి అంటారు. అంటే ఎప్పుడైనా సరే మనకి మన భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి విశేషం ఏమిటంటే ప్రత్యేక విధుల్లో, ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక ప్రతిమల్ని, అంటే ఆ దేవతామూర్తుల ప్రతిమల్ని దానం చేయటం వల్ల దానికి నిర్దేశించినటువంటి దోషాలు, అంటే ఏ దోషం వలన మనం ఆ దానం చేస్తున్నామో ఆ దోష పరిహారం జరుగుతుందని, ఆ రోగ నివారణ జరుగుతుంది అనేటువంటి విషయాలు మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. బంగారు నగలు కాళ్ళకి ధరించవచ్చా? అసలు బంగారు ఆభరణాలని మనం ఎందుకు ధరించాలి? స్త్రీలే ధరించాలా? పురుషులు ధరించకూడదా? ధరిస్తే ఎలాంటి ఉపయోగం ఉంది? బంగారాన్ని మనం ఎందుకు ధరిస్తాం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మామూలుగా ఏం చెప్తారంటే తప్పనిసరిగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎంతో కొంత వాళ్ళ శక్తి కొలది బంగారాన్ని ఒంటి మీద ధరించాలి అని మనకి వైద్యశాస్త్రం చెప్తోంది. ఆ తర్వాత ఏమిటంటే వివాహంలో అయితే పురుషులకైనా సరే మెడలో బంగారు గొలుసు లేకుండా శుభకార్యం చేయరు, పెళ్లి చేయరు, ఉపనయనం చేయరు. తప్పనిసరిగా పురుషుడు కూడా బంగారాన్ని ధరించి ఉండాలి అని చెప్తూ ఉంటారు. అయితే బంగారాన్ని ఎందుకు ధరించాలి? మన శరీరంలోని ఏ భాగాలకి బంగారాన్ని మనం ధరించాలి? అసలు మనం బంగారాన్ని ఎందుకు కొంటూ ఉంటాం? కేవలం విలువ పెరుగుతుందని మాత్రమేనా? నిజానికి బంగారం అంటే మహాలక్ష్మి స్వరూపంగా మనం చెప్తాం. మహాలక్ష్మి మన చెంత ఉండాలి కదా. అసలు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు? ఈ రోజుల్లో లాగా మనం ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద కానీ, కార్ల మీద కానీ, మరేదో దాని మీద కానీ ధనాన్ని వెచ్చించేవాళ్ళు కాదు.
కేవలం విలువైనటువంటి వస్తువుల మీద, మళ్ళీ దానివల్ల అది మనకి ఆపదలో ఆదుకుంటుంది అనేటువంటిది ఏది ఉంటుందో దాని మీద మాత్రమే వాళ్ళు డబ్బును వెచ్చించేవాళ్ళు. గోసంపదను పెంచుకునేవాళ్ళు, పంట భూముల్ని పెంచుకునేవాళ్ళు, తర్వాత ఇళ్ళు కట్టించేవాళ్ళు. అంతేకాకుండా బంగారాన్ని కొంటూ ఉండేవాళ్ళు. ప్రతి వాళ్ళకి కూడా కిలోల కొద్ది బంగారం ఉంటూ ఉండేది. అలా ఎందుకు కొనేవాళ్ళు అంటే ఇక్కడ 2 కారణాలు. ఒకటి ఏమిటి, మనం ఒంటి మీద ధరించాలి. మరి ఒకటి ఏమిటంటే తరగని ధరం. అది దాని మీద విలువ పెరుగుతుందే కానీ ఎప్పుడు కూడా తరిగిపోదు. ఎప్పుడైనా మనకి కావాలి అంటే మనకిది ఆపదలో ఆదుకుంటుంది. అంతేకాదు మన వైభవాన్ని చాటుతుంది. మనం ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళామనుకోండి, ఆ బంగారాన్ని ధరించడం వలన మన ఆడంబరాన్ని, మనకున్నటువంటి శ్రీమంతాన్ని, మన వైభవాన్ని అది చాటుతుంది. ఆడవాళ్ళకైతే అలంకరణగా అందంగా కూడా ఉంటుంది. అందుకని బంగారం మీద ఆనాటి నుంచి నేటికి కూడా ఎవరికీ మోజు తగ్గలేదు. ఇకపోతే బంగారాన్ని మనం ఒంటి మీద ఎందుకు ధరించాలి, ఏ భాగాలకు ధరించాలి? తప్పనిసరిగా మనకి ఏం చెప్తారు, తలభాగానికి ధరించాలి. తలభాగంలో మనం దేనికి ధరిస్తూ ఉంటాం, ముక్కు. ఆడవాళ్ళకైతే చక్కగా ముక్కు పుడకలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ తరువాత మనకి చెవులకి కూడా అనేక రకాలుగా రోగ స్థాయిని బట్టి, రోగంలో కూడా ఏమిటంటే కొంతమందికి చెవి భాగంలో అనేకంగా మనకి ఆభరణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో అయితే ఫ్యాషన్ అని 2 రంధ్రాలు చేసి 2 రకాలుగా 2 ఆభరణాలు పెట్టుకుంటూ ఉన్నారు. మధ్యకాలంలో అయితే ఒకటే ఆభరణం, ఒకటే రంధ్రం చేసి పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. కానీ కొన్ని ప్రాంతాల్లో చూసినప్పుడు ఏమిటంటే చెవి మొత్తం భాగాలకి కూడా, చెవి పైకి కూడా రంధ్రాలు చేసి అనేక ఆభరణాలు తొడిగేటువంటి సాంప్రదాయం మనకి చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి అనేక నాడుల వలన, అక్కడ వేసేటువంటి బరువు వలన, అక్కడ ఉండేటువంటి ఒత్తిడి వలన, అక్కడ సువర్ణం, బంగారం మనకి శరీరానికి తాకటం వల్లనే కొన్ని రోగాలు పోతాయి. కాబట్టి ఆ రోగ నివారణ కోసం అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెవులకి అన్ని ఆభరణాలు ధరిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత చేతులకి బంగారు గాజులు వేసుకోవడం. స్త్రీలకి ఏమిటి, చక్కగా ఆ గాజులు వేసుకోవడం వలన సౌభాగ్యప్రదమైనటువంటిది, సౌభాగ్య సంకేతమైనటువంటిది గాజులుగా మనం చెప్పుకుంటాం. అలా బంగారు గాజుల్ని వేసుకోవడం. ఆ తర్వాత గాజుల్ని ఎక్కువగా వేసుకోవటం వలన, వాటి మధ్యలో మట్టి గాజుల్ని కూడా వేసుకోవటం వలన స్త్రీలకి గర్భదోషాలు పోతాయిట, సుఖప్రసవం జరుగుతుందిట. అందుకని చెప్పేసి గాజుల్ని తప్పనిసరిగా ముత్తైదువులు, పుని స్త్రీలు ఎక్కువగా వేసుకోవాలి అంటారు. వాటిలో మనకి అందం, వైభవం, అలంకరణ, ఆరోగ్యం ఏ విధంగా చూసినా కూడా బంగారు గాజుల్ని వేసుకోవడం మనకి చాలా బాగుంటుంది. ఇకపోతే మెడలో అయితే స్త్రీలు, పురుషులు కూడా వేసుకోవాలి. అసలు నిజానికి మరొక విషయం, పురుషులకి కూడా, అబ్బాయిలకి కూడా చెవులు కుట్టించాలి అంటారు. చెవులు కుట్టించడానికి మనకి ప్రత్యేకమైనటువంటి ముహూర్తాలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా చెవులకి ఆడవాళ్లతో పాటు మగవాళ్ళు కూడా 2 చెవులకి కూడా ఆభరణాలు ధరించాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. దాని వలన అనేక రోగాలు నివారణ జరుగుతాయిట. ఎందుకంటే సాధారణంగా మామూలుగా మనకి ఏం చేస్తారంటే కొన్నిసార్లు మనకి మూత్ర విసర్జనకి, మల విసర్జనకి వెళ్ళినప్పుడు పూర్వీకులైనటువంటి కొంతమంది బ్రాహ్మణులు ఏం చేస్తారు, వాళ్ళ జంధ్యాన్ని 3 పొరలుగా 3 రౌండ్లుగా చెవికి చుట్టుకొని వాళ్ళు మల విసర్జనకి వెళ్ళేవాళ్ళు. ఎందుకు అంటే జంధ్యం కేవలం దారం మాత్రమే, ఎక్కువ బరువు ఉండదు. కానీ ఒక 3 సార్లు దాన్ని చుట్టడం వలన వచ్చేటువంటి బరువు వలన వాళ్ళకి ఈ మల విసర్జన చేయడానికి సులభతరం అవుతుందిట. అది ఆ నాడీ మీద అంత మాత్రం, అంటే ఎంత మేర కావాలో అంత మేర ఒత్తిడిని చేస్తుందిట. అంటే ఇన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయన్నమాట. అందుకని పురుషులు కూడా తప్పనిసరిగా చెవులకి బంగారు ఆభరణాన్ని ధరించాలి అంటారు. తర్వాత మెడ మీద మనం ధరిస్తూ ఉంటాం. మెడ మీద స్త్రీలు, పురుషులు అందరూ కూడా ధరిస్తారు. స్త్రీలు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. అలా ధరించటం వలన గుండెకి వచ్చేటువంటి అనేక జబ్బుల్ని అది నివారణ చేస్తుందిట. చూడ్డానికి అలంకారప్రాయంగా కూడా ఉంటుంది, వైభవంగా కూడా ఉంటుంది. ఇకపోతే మనకి నడుముకి స్త్రీలు ఒడ్యాణాలు ధరిస్తూ ఉంటారు. నడుముకి ఒడ్యాణాలు ధరించడం వలన ఇక్కడ ఉండేటువంటి అనేక రోగాలకి నివారణ జరగటం, ఆ తర్వాత అపాన వాయువుని అది నియంత్రించటం లాంటిది కొన్ని చేస్తూ ఉంటుంది. తర్వాత పై భాగానికి, కింది భాగానికి ఉండేటువంటి కొన్ని దోషాల్ని అది పోగొడుతుంది. కాబట్టి నాభి పై భాగాన ఒడ్యాణాన్ని ధరించాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ, నాభి కింది భాగాలకి, ముఖ్యంగా కాళ్ళకి
ఎక్కడ కూడా అసలు నాభి కిందికి దిగిన తర్వాత ఏ భాగానికి కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ బంగారాన్ని ధరించకూడదు అనేటువంటి నియమం ఉంది. చాలామంది బంగారు కాళ్ళ మట్టెలు పెట్టుకుంటూ ఉంటారు, కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటూ ఉంటారు. అది మహాదోషం అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మహాలక్ష్మి స్వరూపాన్ని ఎప్పుడు కూడా మన కాళ్ళకి తొడగకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కాళ్ళకి పెట్టేవి కేవలం వెండి వస్తువుల్ని మాత్రమే మనం పెట్టుకోవాలి. వెండి పెట్టుకోవడం వలన కూడా ఆ వెండి వలన కూడా వీళ్ళకి కొంత మేలు జరుగుతుంది. వెండి వలన జరిగేటువంటి ఒత్తిడి వలన, సత్వగుణం వలన వీళ్ళకి కొన్ని దోషాలు పరిహారం అవుతాయని, కొన్ని రోగాలు నివారణ అవుతాయని కూడా చెప్తారు. అయితే ఎవరు కూడా బంగారు నగలని కాళ్ళ పట్టీలుగా కానీ లేదా కాళ్ళకి మట్టెలుగా కానీ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమిటట, ఇక్కడ మనకి ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. ఎవరికి అహంకారం వస్తుందో వాళ్ళు మాత్రమే కాళ్ళకి కూడా బంగారాన్ని తొడుగుతారట. తెలిసి కానీ తెలియక కానీ ఇది చేస్తూ ఉండొచ్చు, కానీ అహంకారము వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారట. ఎప్పుడు మన కాళ్ళకి మనం బంగారాన్ని తొడుక్కొని ఉంటామో, ఎప్పుడు మనకి తలకి అహంకారం పొరలు కప్పుతాయో, అప్పుడు మన తల మీద మహాలక్ష్మి నాట్యం చేస్తుందిట. అంటే మనని పాతాళానికి అణగతొక్కుతుంది అనేటువంటి విషయం మనకి అనఘాదేవి చరిత్రలో, మనకి దత్త చరిత్రలో కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం బంగారాన్ని కాళ్ళకి తొడుగుతామో మహాలక్ష్మి ఆగ్రహానికి మనం పాత్రులవుతాం. ఆవిడ ఆగ్రహానికి పాత్రులవుతే ఏమిటి, ఏ బంగారాన్ని మనం కావాలి అనుకుంటున్నామో అది మన నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా పొరపాటున కూడా కాళ్ళకి బంగారాన్ని తొడగకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामदूतं शिरसा नमामि। मकुटरत्नकान्तिमधिततमिश्रम् अरुणोदयरुचिराननकमलं चलितमकरकुण्डलगण्डभागं नवमणिमयरसनामध्यभागं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामदूतं शिरसा नमामि। तरुणरुचिरशुभतरवरहारं समलङ्कृतदिव्यस्वर्णोपवीतं कटितटविलसितकाञ्चनचेलं मञ्जुमञ्जीरमहितपदाब्जं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामदूतं शिरसा नमामि। గోపురంపై మీ అమూల్యమైన సలహాలు, మీ సందేశాలు మాకు మా ఈమెయిల్ ఐడికి కానీ మా చిరునామాకి కానీ తెలియపరచండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.